ట్రంప్ చేస్తున్న అక్రమ వలసదారుల తరలింపు చైనాకి మాత్రం హ్యాపీ. చైనా అంగీకరిస్తుంది, చెయ్యమని చెప్తుంది. వాళ్ళు ఎవరైతే అక్రమ వలసలు వచ్చారో వాళ్ళని పంపించేయమంటుంది. పంపించితే వచ్చిన తర్వాత వాళ్ళకి నరకం చూపెడుతుంది. ఎందుకంటే చైనాలో నడిచేది నియంతృత్వ ప్రభుత్వం. ప్రజాస్వామ్యం అనేది ఎప్పుడో చచ్చిపోయింది. అక్కడ ఎన్నికలే జరగవు. ఒక పార్టీ ప్రభుత్వం దశాబ్దాల తరబడి నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు చైనాలో కోరుకుంటున్నటువంటి కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే అక్కడ జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి వాతావరణం వల్ల వాళ్ళ హింసను తట్టుకోలేక, వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఏదో ఒక సహకారంతో, ఎవరో ఒకరి సహకారంతో అడ్డదారిలో ఆ దేశం విడిచి పారిపోయి చివరికి అమెరికాలోనూ తలదాచుకుంటున్నటువంటి వాళ్ళని ఇప్పుడు అమెరికా తిప్పి పంపించేస్తే వాళ్ళని దేశానికి ద్రోహుల కింద పరిగణిస్తుంది చైనా. వాళ్ళని అమెరికా ఇప్పుడు అక్కడ అరెస్ట్ చేసి ఇక్కడికి పంపిస్తే వాళ్ళని శిక్షించడానికి సిద్ధంగా ఉంది. అందుకనే మీరు అక్రమ వలసదారులను కనుక పంపించేసేటట్టు చైనా వాళ్ళని మేము సమగ్రంగా తీసుకుంటాం, మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదని చైనా చెప్తుంది. వాళ్ళు ఇచ్చేస్తారు, వీళ్ళు తీసుకున్నాక నరకం అసలుది కనబడుతుంది చైనీస్కి.